భారతీయ జనతా పార్టీ రాజేంద్ర గారి నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన తెలంగాణకు ప్రతి గడప గడపకు తెలిసిన వ్యక్తి. ఈటెల రాజేంద్ర గారు 20 సంవత్సరాల నుంచి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరిచి ఈరోజు మల్కాజిగిరి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశం కొద్ది నేను పార్టీలో జాయిన్ అయినా. మోడీ గారి నాయకత్వం కావచ్చు, ఈరోజు మోడీ గారి చరిష్మా కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఒక వేవ్ నడుస్తున్నది. ఈ వేవ్లో మన తెలంగాణలో కూడా 12 సీట్లు గెలిచే విధంగా, అది నేను చెప్పడం కాదు, పత్రికా విలేకరులు మీకు కూడా తెలుసు, ప్రజలే చెప్తున్నారు. దేశంలో కూడా ఔర్ ఏక్ బార్ 400 అనే ఒక నినాదం కొద్దీ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈసారి తప్పకుండా 400 సీట్లు అనే ఒక టార్గెట్ను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రీచ్ చేస్తుంది మోడీ గారి నాయకత్వంలో. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే ఒక గురుస్థానం పొందే విధంగా మోడీ గారి నాయకత్వం కానీ, మోడీ గారి చరిష్మా కానీ, ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత వైపు చూస్తున్నామంటే దానికి కారణం మన నరేంద్ర మోడీ గారు. 2 దేశాలు యుద్ధం చేస్తుంటే కూడా యుద్ధాన్ని ఆపిన చరిత్ర మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా మోడీ గారు, మీరు మాకు ఎట్లనే చేసి మా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం మీరు చేయాలి, మా సమస్యను మీరే సాల్వ్ చేయాలనే విధంగా వాళ్ళు ఎన్నికలు జరగకముందే మాకు సర్వే రిపోర్ట్లు బాగా కూడా తెలుస్తుంది. మీరే రాబోయే ప్రధాని మీరే, మీరు ఖచ్చితంగా మాకు మధ్యవర్తం వహించాలి, మా యుద్ధాన్ని ఆపాలని వాళ్ళు కోరుకుంటుందంటే భారతదేశము ఎట్లాంటిది. ఒకప్పుడు భారతదేశం అంటే ఒక బానిస దేశము, పేద దేశం అనే ఉన్న భారతదేశాన్ని ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ప్రపంచం గుర్తించి ప్రపంచమే మొత్తం ఈరోజు భారతదేశానికి దాసోహం అనే విధంగా ఉన్నదంటే దానికి కారణం గర్వకారణం. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను 2020 జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన ఓల్డ్ బండి నుంచి మీ అందరూ తెలిసిన విషయమే. కొన్ని అనివార్య కారణాల వలన మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ మారడం జరిగింది. అది కూడా కొంచెం నాకు కూడా ఇబ్బందికరమే. ఈరోజు మళ్ళీ ఈటెల రాజేంద్ర గారు మా గురువుగారైన పాత మా ఉద్యమ నేపథ్యంలో ఆయన ఆహ్వానం మేరకు, ఆయన గెలుపులో నా వంతు కృషి ఉండాలనే ఉద్దేశం కొద్దీ మేమంతా కలిసి ఉద్యమం చేసిన నేపథ్యం ఉన్నది కాబట్టి, ఆయన నాయకత్వంలో మేమందరం 2001 నుంచి పనిచేసినాం కాబట్టి ఆయన ఆహ్వానం మేరకు నేను భారతీయ జనతా పార్టీలో మళ్ళీ రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మల్కాజిగిరి ప్రజలు చాలా చైతన్యవంతులు. మన ఇంతకుముందు మల్లారెడ్డి గారికి రాజకీయ జీవితం ఇచ్చిండ్రు, తర్వాత ఆయన మంత్రి అయినరు, తర్వాత ఒక ప్రశ్నించే గొంతు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్లో ఓడిపోయినప్పటికీ కూడా మల్కాజిగిరి ప్రజలు ఆయన బ్రహ్మరథం బట్టి ఇక్కడ గెలిపించారు. ఆయన ముఖ్యమంత్రిగా కూర్చున్నారు. మళ్ళీ ఈరోజు మల్కాజిగిరి ప్రజలు ఆ చైతన్యాన్ని మరోసారి చాటి రాజేంద్రన్న గారిని 3 లక్షల మెజార్టీతో గెలిపిస్తారు. ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు మల్కాజిగిరి ప్రజల చైతన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాజేంద్రన్న గారు గెలుపు గురించి నా వంతు పాత్రగా ఆయనకు పనిచేయాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన. అందరూ కూడా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు, మా బోయినపల్లి ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. భారత్ మాతాకి జై. ప్రధానంగా ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ వీడి బీజేపీకి రావడానికి ప్రధానమైన కారణం మాకు మా ఈటెల రాజేంద్ర గారికి నాకున్న అనుబంధం. ఈరోజు మళ్ళీ రాజేంద్రన్న గారి గెలుపులో నా వంతు కృషి ఉండాలనే ఒక ఉద్దేశం కొద్దీ ఈటెల రాజేంద్ర గారిని గెలిపించాలనే ఒక లక్ష్యం కొద్దీ నేను మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వచ్చాను.